హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మేరీ అక్క. ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఈరోజు నేను మీతో ఒక చిన్న వాక్యంతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఎవరైనా ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతను చట్టానికి దొరికితే అతని మీద 2 సంవత్సరాలు జైలు శిక్ష, లేకపోతే 7 సంవత్సరంలో జైలు శిక్ష, ఇంకా పెద్ద నేరం అయితే జీవితకాలం జైలు శిక్ష వేస్తారు. ఒకవేళ అతను మధ్యలోనే మరణిస్తే ఆ శిక్ష అతని మీద పని చేయదు. మనము పాపులుగా ఉండగానే ఆయన మన కోసం మరణించి ఉన్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనముల ద్వారా మనం చదువుకుంటున్నాం. మనము పాపులుగా ఉండగానే దేవుణ్ణి తెలుసుకోకుండా మరణిస్తే మరి మనము భరించే శిక్ష ఎలా ఉంటుంది? శరీరంగా ఉండగా తప్పు చేసినప్పుడు ఒక అధికారికి లేకపోతే మనం తప్పు చేస్తూ ఉండగా అధికారులు దొరికితే మన మీద శిక్ష వేసి వాళ్ళు జైల్లో పెడతారు. ఆ శిక్ష మనం ఉండన్నాళ్ళు కూడా భరిస్తాం. మరణిస్తే ఆ శిక్షకి మనం భరించాల్సిన అవసరం లేదు. కానీ మనం పాపులుగా ఉండగానే మరణించామని అనుకో, మన ఆత్మ తరతరములు శిక్షను అనుభవిస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని. ఈ భూలోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడు తప్పు చేస్తే మనం జీవించినంత కాలమే శిక్ష అనుభవిస్తాం. అది మన మీద ప్రభుత్వం చేస్తుంది. కానీ మనం మరణించామంటే దేవుణ్ణి తెలుసుకోక పాపములోను శాపములో నుండి మనం మరణించామంటే ఆ శిక్ష మన ఆత్మ తరతరములు భరిస్తూనే ఉంటుంది. ఆ శిక్ష మనం భరించకూడదని ప్రభు మన కోసం మరణించి ఉన్నాడు. ఆ త్యాగాన్ని నిజంగా మనం గుర్తు చేసుకుంటే, ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు ఎరిగి వాక్యం ద్వారా మనం ముందుకు నడుస్తూ ఉంటే నిత్య జీవంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మన మీద మోపబడిన ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన భుజముల మీద మోసుకుని ఆయన మనకి చక్కటి మార్గాన్ని చూపించి ఉన్నాడు. ఆ మార్గమే మన ప్రభువైన యేసయ్య. ఆయన అంటాడు కదా, నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నానని. ఆయన ద్వారానే సత్యమైన మార్గములోకి జీవమైన మార్గములోకి నడవగలం. అక్కడికి వెళితే తరతరములు ఆయనతో కలిసి మనం సంతోషంగా జీవించగలుగుతాం. అట్లా మనం జీవించి ఉండాలి అంటే ఆయన చిత్తానుసారముగా ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తెరుగుతూ ఆ రక్షణ అనుభవంలోకి మనల్ని మన కుటుంబాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.